మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలం హాజరు నగరంలో అత్యంత వైభవంగా శ్రీ కనకదుర్గమ్మ గంగా జాతర ఘనంగా అత్యంత వైభవంగా జరుగుతుంది. అందులో భాగంగానే గాజుల నగరం మొత్తం బంధువులతోన భక్తులతోన కిటకిటలాడుతుంది. అందులో కాకుండా కనకదుర్గమ్మకి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా కనకదుర్గమ్మ గంగ జాతర అనేది ప్రత్యేకంగా నిర్వహిస్తుంటారు. ఏర్పాట్లు అయితే కూడా ఆలయ అర్చకులు అనిల్ స్వామి గారు వారి యొక్క బృందం అయితే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ నిర్వాహకులు కూడా బాగా కష్టపడి ఈ యొక్క జాతరను అయితే భక్తులకు కానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. వారికి మరిన్ని వివరాలు నిర్వాహకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు మా గాజుల నగరంలోని అమ్మవారి జాతర చాలా వైభవంగా జరుపుకుంటున్నాము. దీనికి కారణము ప్రతి సంవత్సరం మేము జాతర 2వ నెల 3వ నెలలో జరుపుకునే వాళ్ళము. ఈ సంవత్సరం ఎందుకు లేట్ అయిందంటే అమ్మవారి ఉత్సవగ్రహం లేనందువల్ల ఏదో మా గురుస్వామి వల్ల శ్రీనాథస్వామి ఆయన కోరిక మేరకు ఉత్సవగ్రహం చేయాలా, ఉత్సవగ్రహం రెడీ చేపించి ఊరు అంతా మెరుగు చేసి అందరూ దీవెనలు కావాలనుకుని కోరుకొని ఆయన దీనివల్ల కాలేకపోయినది. ఆయన దీంట్లోనే మరణించి ఇదైనారు. ఆయన కోరిక మేరకు ఆయన కొడుకు ఆయన తమ్ముడు ఆర్థిక సాయం చేసి అమ్మవారి విగ్రహానికి, అలాగే ఊరోళ్ళందరూ కూడా చందా రూపంలో ఇంటికి ఇంత అని వేసుకుని అమ్మవారి విగ్రహాన్ని ఇదో మీరు చూస్తున్నారు ఇది అమ్మవారిని ఇంత వైభవంగా మేము తయారు చేయించుకొని అమ్మవారిని ప్రతి సంవత్సరం ఊరేగించుకుంటూ, ఎందుకంటే ఊరేగిస్తామంటే మా వీటే కాదు మా గ్రామము మా మండలము అంతా చల్లగా అమ్మవారి కాపాడుకొని రావాలని ప్రతి సంవత్సరం ఇలాగే జాతర కొనసాగించాలని అమ్మవారి దీవెనలు అందరికీ ఉండాలని మరీ కోరుకుంటున్నాము. ఈ రోజు గంగా జాతర జరగబోతుంది. శ్రీనాథస్వామి పెద్ద స్వాములు గురుస్వాములు ఊరు చిన్నలో పెద్దలు వాళ్ళ ఆశీర్వాదంతో నన్ను పూజారిగా నియమించినారు. కాబట్టి అదే విధంగా ప్రతి ఒక్కరికి వారం పూజలకు చెప్పి ప్రతి శుక్రవారము అనిల్ స్వామి వచ్చి ఇక్కడ అభిషేకం కూడా చేసేసిపోతాడు అమ్మవారికి. సంవత్సరము ఇదే వైభవంగా మేము జరుపుకుంటున్నాం. దయచేసి అమ్మవారు మమ్మల్ని అందరినీ బాగా కాపాడుకోవాలని, గ్రామస్తులని చిన్న పెద్దలని బాగా ఆశీర్వదించి కాపాడుకోవాలని మరీ స్వామిని వేడుకుంటున్నాం. జై దుర్గా భవాని. రామసముద్రం మండలం రామసముద్రం గ్రామం గాజు నగరం. ఇక్కడ కనకదుర్గమ్మ అనేసి గ్రామదేవతలాగా ప్రతి సంవత్సరము గంగ జాతర చేసుకుంటారు. ఇక్కడ ఉత్సవ విగ్రహం లేని కాబట్టి ఈ సంవత్సరం నూతనంగా ఉత్సవ విగ్రహం తెచ్చి దీనికి ప్రాణప్రతిష్ఠ చేసి ఈరోజు మెరవణిగా ఈరోజు రాత్రికి దీపాలు, రేపు గంగ జాతర జరుగుతుంది. కావున ఇక్కడ ప్రతి సంవత్సరము గంగ జాతర అతి వైభవంగా అంత బంధువులతో బాగా జరుగుతుంది. తెల్లవారుజామున అమ్మవారికి అమ్మవారికి పంచామృత అభిషేకము అలంకారము జరిగింది. దాని తర్వాత కలశస్థాపన, అగ్ని ప్రతిష్ట, ప్రాణప్రతిష్ఠ అంతా జరిగింది. దాని తర్వాత ఉత్సవ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ, పంచామృత అభిషేకము అలంకారము జరిగింది. 12 గంటలకి మహాపుణావతి జరిగింది. ఈరోజు రాత్రికి అత్యంత వైభవంగా మెరవణి జరుగుతుంది. దాని తర్వాత గంగ జాతర చేసుకుంటాం. అందరికీ నమస్కారము. ఈ రామచంద్ర గాజుల నగరంలో మేము సంవత్సరం గంగా జాతర చేస్తా ఉంటే మా రామచంద్రం గాజుల నగరంలో ఉత్సవ విగ్రహం లేకుండా ఉండే ఇట్లా గురుస్వామి మాకు ఉత్సవ విగ్రహం కావాలని ఆయన చనిపోయా. ఆ తరపున మేము ఆయన కోరిక తీర్చడానికి ఇట్లా ఉత్సవ విగ్రహం తిప్పల్లా బాగా చేయాలని చెప్పి కోరిక ఉండే. ఆ కోరికతో చనిపోయా. ఆయన కోరిక తీర్చాలని చెప్పి ఆయన కొడుకుని అడిగినాము. మా నాయన చెప్పిన కోరిక నేను తీరుస్తాను, నేను డబ్బులు సహాయం చేస్తానని చెప్పి ఆయన కొడుకు 50,000 ఇచ్చినాడు, ఆయన తమ్ముడు 50,000 ఇచ్చినాడు. దాని తరపున ఊరందరూ సపోర్ట్ నాకు నిలబడి మేము ఊరందరూ మాట్లాడుకొని దీన్ని సాధించినాము. ప్రతి ఒక్క సంవత్సరము ఇట్లా మాకు బయట ఇంకా బాగా చుట్టాలు వచ్చినారు. ప్రతి ఒక్క సంవత్సరము ఇట్లా సాధిస్తాము. దీన్ని ప్రతి ఒక్కరికి దర్శనము మేము అందజేస్తాము. ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని నేను మరీ కోరుతున్నాను. జాతర ప్రతి సంవత్సరము సాదాసీదాగా జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం ప్రత్యేకంగా గురుస్వామి సీనప్ప ఆయన మాట కొరకు నేను ఉత్సవ విగ్రహం చేపిస్తానని మాట ఇచ్చినంద కొద్ది రోజులు అనారోగ్యంతో ఆయన మరణించడం వల్ల ఆయనకి పూజ చేయలేకపోయినాము.
కానీ ఆయన కొడుకు, ఆయన తమ్ముడు, ఊరు ప్రజలు అంతా కలిసి ఉత్సవ విగ్రహానికి చందారూపంలో ఉత్సవ విగ్రహం తెచ్చి ప్రత్యేక పూజలతో ఊరేగింపు చేయాలని కోరుకుంటున్నాము. అమ్మవారికి ప్రతిష్ఠ అయినది. ఈరోజు సాయంకాలము ఇంకా ఒక అర్ధ గంటలో ఊరేగింపు, అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. కావున ಎಲ್ಲರೂ ప్రజలంతా వచ్చి అమ్మవారి ఆశీర్వాదం పొందాలని. కానీ ఈ చుట్టుపక్కల అయినటువంటి అమ్మవారి విగ్రహం ఇక్కడ ఉన్నది. ఎందువల్ల అంటే ఎన్నో కరోనాలు వచ్చినాయి, కానీ గాజుల నగరంలో మాత్రము అమ్మవారు వెలిసి ఉంది. ప్రత్యేకంగా అమ్మవారు వెలిసి ఉంది కాబట్టి మా గాజుల నగరంలో ప్రతి ఒక్క పిల్లానికి గాని పెద్దవాళ్ళకి గాని కాలు చేయగా ఏమీ లేకుండా కాపాడుకొస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క సంవత్సరం అమ్మవారిని ఇదే విధంగా మేము ఊరేగింపు చేస్తామని మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆ తల్లి ఆశీర్వదించాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. అందరికీ నమస్కారం. రామసముద్రం మండలం రామచంద్ర గ్రామంలో గాజుల నగరం కనకదుర్గం వెలుసు దేవాలయం ప్రతి సంవత్సరం అన్ని జాతర నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కొద్దిగా లేట్ గా చేస్తున్నాం. ఎందుకంటే ఉత్సవ విగ్రహం కావాలని మా నాన్న కోరిక మేరకు అప్పుడు చేపిస్తామని అనుకున్నాము. కానీ కొంచెం లేట్ అయింది కాబట్టి ఇప్పుడు ఉత్సవ విగ్రహం రెడీ చేసి ఇప్పుడు వైభవంగా గంగ జాతర నిర్వహిస్తున్నాము. ఉత్సవ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ అభిషేకాలన్నీ చేసి రేపు 10వ తేదీ 6వ నెల 2024లో గంగ జాతర వైభవంగా జరుగుతుంది. కనీసం 5-6 దేవతలతో విగ్రహాలతో మరియు గుళ్ళకు దీపాలు మోసి దేవుని ఆశీర్వాదం కొరకు ప్రార్థిస్తున్నాము.